నమస్తే, వెల్కమ్ టు JLTV న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టీటీడీ చైర్మన్గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవి సుబ్బారెడ్డి. అభిమాన నేతకు వెల్లువెత్తిన అభినందనలు. దళిత క్రైస్తవ ముస్లింలకు ఎస్సీ హోదాకు డిమాండ్. జిల్లా కేంద్రాల్లో దళిత క్రైస్తవ ఐక్యవేదిక నిరసన. చేనేతకు వైకాపా ద్రోహం చేసిందన్న మాజీ మంత్రి. నవరత్నాలతో మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని రాజప్ప ఎద్దేవా. విజయనగరం DCMS చైర్పర్సన్ భావన బాధ్యతల స్వీకరణ. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ. టీటీడీ చైర్మన్గా రెండోసారి నియమితులైన సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తొలుత శ్రీవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదాలు పొందిన సుబ్బారెడ్డి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్గా రెండోమారు సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బాధ్యతలు అందిపుచ్చుకున్న వైవి సుబ్బారెడ్డి ఈ 2 ఏళ్ల కాలంలో హిందువుల మనోభావాలకు అనుగుణంగా టీటీడీ ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అగ్రతాంబూలమిచ్చారు. ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి అలుపెరగని కృషి చేశారు సుబ్బారెడ్డి. ఈయన పదవీ కాలం ముగిసినా మరో దఫా వైవి సుబ్బారెడ్డినే టీటీడీ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. రెండోసారి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే ముందు సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవి సుబ్బారెడ్డికి పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం జిల్లా DCMS చైర్పర్సన్గా అవనాపు భావన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నాయకులు, అభిమానులతో DCMS కేంద్ర కార్యాలయానికి చేరుకున్న భావన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు చేసి చైర్పర్సన్ హోదాలో తొలి సంతకం చేశారు. DCMS చైర్పర్సన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని, సంక్షేమం పేరుతో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. జగన్ సంక్షేమ పథకాలన్నీ కంటితుడుపుగానే ఉన్నాయని, 1,00,000 నిబంధనలు విధించి అరకొర సాయంతో చేతులు దులుపుకుంటుందన్నారు. ఇలాగే చేనేతకారులను కూడా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని పెద్దాపురంలో జరిగిన చేనేత సమావేశంలో ఆరోపించారు. ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇవాళ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా
అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చేస్తానని చెప్పి సంక్షేమం కూడా అరకొర చేసి ఏదో మేము చేసేసామని చెప్పి యాడ్లు ఇచ్చుకుని పెద్ద ఎత్తున డబ్బులన్నీ కూడా మరి సాక్షి పేపర్కే యాడ్లతో సరిపెట్టే విధంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకోవడం వలన ఇవాళ సామాన్యులకి అందని పరిస్థితి మనందరికీ తెలుసు. ఇవాళ వ్యవస్థకు సంబంధించి 3,50,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి అంచనా ప్రకారం వేశారు. మన ప్రభుత్వంలో కూడా మరి అనేక రాయితీలు ఆ రోజున అందించి ఇవాళ చంద్రబాబు నాయుడు అందించడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీని అన్ని కూడా స్క్రీన్ చేసి 81,000 మందికి తగ్గించి ఈయనకే ఇవ్వండి అని చెప్పి ఆదేశాల ప్రకారం వీళ్ళకి పూర్వం 50,000 మనకి డబ్బులు అందేది ఒక్కొక్క కుటుంబానికి. ఇప్పుడు ఆ 50,000 పోయి ఇప్పుడు 24,000 రూపాయలు కుదించి 24,000 కూడా 81,000 మందికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి నేను అందరినీ కూడా ఆదుకున్నాను, కుటుంబాన్ని ఆదుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మన సోదరులు కూడా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటన్నది మనం గ్రౌండ్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే పూర్వం అంటే నాకు వేవర్స్ గ్రామాలతో నాకు బాగా అనుభవం ఉంది. అక్కడ వెలసవెల్లి కానీ ఇది బండల్లంగాను, తర్వాత మన దగ్గరకు వచ్చిన కాడ నుంచి మన పరిస్థితి ఇక్కడ పెద్దాపురం కూడా ఫేమస్. పెద్దాపురం ఇవాళ వేవర్స్కి మొదట తీసుకుంటే ఇవాళ పెద్దాపురం, బండార్లంక ఇలాంటి పెద్ద పెద్ద గ్రామాలు వేవర్స్ గ్రామాలు పెద్ద గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ టౌన్ ఏమో పెద్దది ఉంది. మనం ఇక్కడ మీరు మొదటి నుంచి కూడా పెద్దాపురం సిల్క్ ఫేమస్, బాగా ఫేమస్. ఇవాళ పెద్దాపురంలో తయారు చేసిన సీర, పెద్దాపురం పేరు పోయి ఉప్పాడకు పోయింది. ఉప్పాడలో జబదగిరి సీర అని మళ్ళీ ఉప్పాడు సీర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా చీర అంతా కూడా బయటకు పోయి పరిస్థితుంది. అంతా కూడా పెద్దాపురంలో జరగాలి. ఇదంతా కూడా మన పెద్దాపురం అంతా కూడా ఇంకా పట్టుతోటే, మన పాత పట్టుతోటే ఉన్నాం. ఆ చీర ఇక్కడ నేను మొదటి నుంచి చెప్పాను, రాజు గారు కూడా చెప్పాను, మన ఇక్కడ చీర ఇక్కడ మన ఫేమస్ ఉప్పడ పోయింది తప్పించి షోరూమ్లు ఓపెన్ చేసి ఈ మార్కెట్ అంతా ఇక్కడ చేసుకుంటే మనకి పెద్దాపురం పేరు వస్తుంది, మంచి చీర తయారవుతుంది. దాన్ని కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి రాజు గారు కూడా చెప్పండి. ఎందుకంటే చీరను చూసినప్పుడు ఎక్కడ తయారయ్యారంటే పెద్దాపురం చేశారని చెప్తున్నారు. ఉప్పడ వెళ్తుంది. మరి ఎలా పట్టు ఉంది, మన షర్ట్లో పట్టు ఉంది, చూసాను అక్కడ. అలాగే చాలా ఇవాళ నేను పూజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పంచలు ఎక్కడైనా అడిగితే మన పెద్దాపురం ఫేమస్, చాలా చూసాను. పంచి చాలా కుట్టుకుంటే ఇక్కడే బాగుంటుందండి అని చెప్పి పంచి అని చెప్పడం జరిగింది. మరి 3,50,000 మంది ఉన్నప్పుడు కనీసం అందరికీ ఈ స్కీమ్ వర్తించేలాగా చేస్తే మరి చేనేత కుటుంబాలన్నీ కూడా మరి ఆర్థికంగా వారు ఎంతో కొంత వెసులుబాటు చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. మరి ఏదైతే 3,50,000 మంది కార్మికులకి 80,000 మందికి ఇస్తున్నారు, వీరే కాకుండా మరి చేనేత వృత్తిలో మరి చేనేత నేత కార్మికులే కాకుండా దీనికి అనుబంధంగా డైయింగ్ చేసే కార్మికులు కూడా ఉన్నారు, రంగులు వేసే కార్మికులు. మరి ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ఉంటారో, షావుకారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిల్క్ని మరి డైయింగ్ చేయించి నేతగాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గాజువాక పాత కర్ణవాణిపాలెంలో ఎమ్మెల్సీ పివి మాధవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఇన్ఛార్జు కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో డిజైర్ సొసైటీలో హెచ్ఐవి పాజిటివ్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి మాధవ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పిల్లలకు పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రె సత్యనారాయణ, సిరిసపల్లి నూకరాజు, ఎల్లాజీరావు, శంకర్రావు, రమేష్, రోహిణి, జ్యోతి, శ్రీదేవి, నాగేశ్వరరావు, లలిత, తాతారావు, సత్యబాబు, సూరిబాబు, పుష్పలత, ఈశ్వర్రావు, సుజాత పాల్గొన్నారు. వాళ్ళు కాదు, వాళ్ళు మనకి ఆనందాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనేక మంది వీరులు ఈ దేశం కోసం నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి తోటాలకి బలే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం ఏ విధంగా సుఖంగా ఉన్నామంటే వారి కారణంగా మనం ఉన్నాం. కనుక నేను ప్రతిసారి ఈ విషయాన్ని, అంటే అల్లూరి సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, నేతాజీ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి ఎవరైతే త్యాగదనులు ఉన్నారో వాళ్ళ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా ఆనందాన్ని పొందుతాను. వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగానే సేవా కార్యక్రమాలు చేయాలనే అభిప్రాయం. పార్టీ కూడా అందరి నాయకుల యొక్క పుట్టినరోజు చేయదు, కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు డిసెంబర్ 25 పెద్ద ఎత్తున చేస్తాం. డిసెంబర్ 25 సందర్భంగా మొదటి నుంచి ఒక ఆనవాయితీ. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు, ఆయన కూడా పుట్టినరోజు చేసుకోరు, కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలే చేయాలి, ఇంకే కార్యక్రమం చేయకూడదు.
ప్రచార పడటమాలు మిగతా కార్యక్రమాల కన్నా వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. ఆ విధంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమం మన కేఎన్ఆర్ గారు ఈ యొక్క చీరల పంపిణీ అనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే గాజువాకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో మన ఈ ప్రాంతంలో ఒక బలమైన పార్టీగా ఎదగాలి. ఒక మంచి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ బీజేపీలో చేరాలి అని చెప్పి నేను కోరుకుంటాను. లైటు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, ఈ విధంగా రావడంతో పాటు అనేక రకాల ఇన్సూరెన్స్ పథకాలు, అనేక రకాల ముద్రా లోన్స్లో అనేక లోన్లు, జనధన్ ఖాతాలు, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక అటువంటి నాయకుడు యొక్క పార్టీలో మీరు అందరూ చేరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే స్వయంగా ఫోన్ చేసి ఆయనతో 5 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. అంత గొప్ప నాయకులు, ఆ యొక్క నాయకత్వం ఆయన టైంలో ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాలకు వన్నీ తెచ్చినటువంటి గొప్ప నేత మన పివి చలపతిరావు గారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయనలాగే ఆయన బాటలోనే నడుస్తూ తండ్రికి మంచి పేరు తేవడంతో పాటు ప్రజలందరినీ మన్నలు పొందినటువంటి గొప్ప నేత మన పివిఎన్ మాధవ్ గారు. ఇటీవలే మేము ఆయన ఇంటికి వెళ్ళి మేము అంతా గాజువాక నుంచి సార్ మాకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా అవుతుంది, మేము బయట తిరగలేకపోతున్నాను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఢిల్లీలో ఉన్న పెద్దలతోనే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీర్రాజు గారితో మాట్లాడి వెంటనే అపాయింట్మెంట్ ఇప్పించి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము గర్వంగా బయట తిరుగుతున్నామంటే దానికి కారణం మన నాయకులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇది చరిత్రలో నిలిచిపోతే మేము బతుకున్నంత కాలం అది మర్చిపోలేదు సార్. ఎందుకంటే కొన్ని సంఘటనలు మనం మర్చిపోకూడదండి, ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అలాంటి సంఘటనలు నా లైఫ్లో ఆయన మాకు అక్కడ ఉపరాష్ట్రపతి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి చాలా చక్కగా ఒక్కొక్కరిని కూడా ఒక సెంట్రల్ మినిస్టర్తో ఒక సామాన్య రైతు చరిత్రలో మాట్లాడటం ఎప్పుడూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం అది పివిఎన్ మాధవ్ గారి వల్ల, మన నాయకులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి వల్ల సాధ్యమైంది. అంత గొప్ప నాయకులు ఈరోజు ఆయన శుభదినం, ఆయన యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తుంది. మాన్సాస్ వ్యవహారం కుటుంబ తగాదా అంటున్న ప్రభుత్వం చైర్మన్ నియామకానికి ఎందుకు జీవో విడుదల చేశారని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ఆయన విజయనగరంలో ప్రశ్నించారు. సింహాచలం భూములపై 2 ఏళ్ల నుంచి విచారణ చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నివేదికలను సీల్డ్ కవర్లకే పరిమితం చేసిందన్నారు. ఇప్పుడు సింహాచలం భూములు ఏమంటున్నాం, మీ ప్రెస్లో చూస్తే 800 చిల్లర ఎకరాలు అదే కదా అంటున్నాం. అదే 800 ఎన్ని రోజుల నుంచి అంటా ఉన్నాం? 2 సంవత్సరాలు దాటేసిందా? సర్వే నంబర్స్ ఇవ్వవు. ఎంత సర్వే నంబర్స్ ఇస్తే టక్కని బయట పడిపోతుంది ఏంటి మాట్లాడుతున్నావు అని. రిపోర్ట్స్ ఉట్టి సీల్డ్ కవర్స్కే పరిమితం అవుతుంది, షేర్ కూడా చేయరు. చైర్మన్కి ఏం సంబంధం? ఈఓని నువ్వు పోస్ట్ చేస్తావు గవర్నమెంట్గా, గౌరవం అది. సర్వే నంబర్స్కి క్లారిటీ ఇవ్వాలి. దేనికైనా క్లారిటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఉండడం మంచి పని కానే కాదు. ఎందుకు ఆపలేకపోతున్నారు? క్లారిటీ ఉండాలా? పోన్లే, అసలు మీ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో మీకు తెలుసా? ప్రెస్లో నేనైతే ఈఓని అడిగాను, ఏంటి డీటెయిల్స్ ఏంటి ఇలాగ వస్తున్నాయి, నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. వారికి అంటే ఒక పారదర్శకత చెయ్యాలి. ఏది చేసినా ఓ పారదర్శకత చేస్తే దానికి ఒక అందంగా ఉంటుంది. నువ్వు 2 సంవత్సరాల నుంచి అయ్యి తినేసారని అంటున్నావు. ఓకే, ఆ సర్వే నెంబర్స్ నువ్వు 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేకపోతే ఇంకా సీల్డ్ కవర్స్లో నడుస్తూ ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నడాలంటే సీల్డ్ కవర్స్లో? ఏం ట్రై చేస్తున్నావు అసలు? సమస్యలు ఉంటే ఆ సమస్యలకి పరిష్కారం కావాలి, ఫెయిర్నెస్ ఉండాలి.
లేకపోతే పరిష్కారం కాదు. దానికోసం ప్రయత్నించాలి అందరూ. ఆనంద్ గారు ఫ్యామిలీ ఎవరిపైన ఇది ఉంటుంది, వారికి హక్కు ఆయన పర్సనల్ ప్రాపర్టీపై ఉంటుంది, వారు అక్కడ చూడాలి. అది వారి పర్సనల్ ప్రాపర్టీ. కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది? మన మంత్రుల్లో ఉంది కన్ఫ్యూజన్. వారికి వీల్ మామ ఉంది, సైడ్ ఉన్నాయి, వారు రకరకాలు ఏదైనా కానీ అది ఎవరు తేల్చాలి? వారి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వైజాగ్లో ఫైల్ చేసినట్లా ఉంది, ఏదో కేసు కూడా నడుస్తున్నట్లా ఉంది. నా పైన ఏం క్లెయిమ్ లేదు. సో వారందరికీ ఆ తగాదా ఉంది. అది ప్రపంచంలో అందరిపై ఈ తగాదా రుద్దడం మంచి పద్ధతి కాదు. మీకు ఏదైనా ఉంటే మీరు కూర్చోండి, సార్ట్అవుట్ చేయండి. భక్తులు దేవుడికి ఇచ్చింది మీ కుటుంబ ఆస్తులు కారు, నా కుటుంబ ఆస్తి అంతకన్నా కాదు. 57-58లో చేసిన ట్రస్ట్ అది. దాన్ని అప్పుడు రాశారు, రిజిస్టర్ చేశారు. ఎవరి దగ్గర రిజిస్టర్ చేశారు? ప్రభుత్వం దగ్గర, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే మనకి ఏంటంటే కొందరు ప్రజాప్రతినిధులు ఇక్కడ కూడా మన తప్పు ఒక విధంగా కనిపిస్తాం. ఎందైతే మన ఇన్స్టిట్యూషన్స్లో చదివి నా ట్రస్ట్ దృష్టికి చదవలేకపోతున్నారు. అది ఒక సమస్యగా తయారైంది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా డిమాండ్ ఊపందుకుంటోంది. రాజ్యాంగ హక్కులు కల్పించడంలో వివక్షత చూపుతున్న వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ విశాఖలో పునీత్ ఆంటోనీ చర్చ్ మోస్ట్ రేవ్ డాక్టర్ ప్రకాష్ మల్లవరపు ఆర్చ్ బిషప్ ఆధ్వర్యంలో జాతీయ నిరసన దినం పాటించారు. దేశవ్యాప్తంగా 3 కోట్లకు పైబడి దళిత క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారని, అయితే ఎస్సీ హోదా కల్పించకపోవటం వల్ల రాయితీలు కోల్పోతున్నామని ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవ హక్కులు మానవ హక్కులే. దళిత క్రైస్తవుల హక్కులు మానవ హక్కులే. దళిత క్రైస్తవుల హక్కులు మానవ హక్కులే. దళిత క్రైస్తవ హక్కులు మానవ హక్కులే. మిశ్ర కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. ఈ చట్టానికి మళ్ళీ సవరణ అనేది సాధ్యమవుతుంది అన్న కారణంగా మరి దీన్ని మీరు చొరవ తీసుకుని ఈ చట్టం ఏదైతే ఒక వర్గానికి వివక్ష చూపించడానికి కారణం అవుతుందో, వివక్ష గురయ్యే పరిస్థితి ఒక వర్గానికి ఏదైతే ఏర్పడుతుందో అలాంటి అన్యాయ పరిస్థితిని కలుగజేసే ఈ చట్టం మార్చాలి, దీన్ని తీసివేయాలి. అప్పుడు దళితులు, ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు, క్రైస్తవులైనా, ముస్లింలైనా, బౌద్ధ మతం, హిందూ మతం, ఇంకా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ప్రభుత్వం ఒక మన దేశంలో వెల్ఫేర్ స్టేట్, అవర్ ఇండియా ఇది వెల్ఫేర్ స్టేట్ అంటే అట్టడుగున ఉన్న వారి సంక్షేమం కోరి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఈ పేద ప్రజల పట్ల, అట్టడుగున ఉన్న వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఈ మన దేశానికి ఉన్నది. మన దేశం ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నప్పుడు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడిందో అవి దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేయాలన్నది మా నినాదం. పడినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది అప్పుడు క్రైస్తవ మతం స్వీకరించి నాటి నుండి ఆ దేశ పౌరులైనటువంటి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు, అలాగే ఈ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ముస్లిమ్స్ కూడా ఆ విధంగా ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లయితే ఈ 2 మత సాంప్రదాయాలు స్వీకరించిన వారు ఎస్సీ స్టేటస్ని కోల్పోతారు అని ఆ విధంగా ఒక చట్టంగా
గత 70 సంవత్సరాలుగా ఇది అమల్లో పెట్టడం కారణంగా ఎవరైతే స్వతంత్రంగా స్వేచ్ఛగా మత స్వాతంత్ర్యం ఉన్నది, ఎవరైనా ఏ మతాన్నైనా ఏ దేవునైనా భగవంతునైనా ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు అన్నటువంటి ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కు ప్రకారమే మరి క్రీస్తు ప్రభువు నందు నమ్మకం ఏర్పడి విశ్వాసం ఏర్పడి ఆ ప్రభువును ఆరాధ్య దైవంగా స్వీకరించి ఆ సంఘంలో క్రైస్తవ సంఘం అనే ఆ చర్చిలో సభ్యులుగా చేరడం ఒక ప్రాథమిక హక్కుగా అది భావించాలని. విజయనగరంలో దళిత క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక జాతీయ నిరసన దినం పాటించాయి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. లౌకికవాదాన్ని కాపాడాలని నినాదాలు చేసిన దళిత క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక నేతలు క్రైస్తవ ముస్లింల మైనారిటీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఆగస్టు 10 అనేది ఒక చీకటి రోజు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్లో పారా నెంబర్ 3ని అదనంగా అందులో చేర్చి ఈ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారు హిందూ మతానికి కానీ, బౌద్ధిజానికి కానీ, సిక్ మతానికి కానీ వెళ్ళిపోయినట్లయితే ఆ దళితులను ఎస్సీలుగానే గుర్తిస్తాం. కానీ అదే ముస్లింకి కానీ క్రైస్తవ మతానికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పినటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 పారా నెంబర్ 3 ఉందో దాని ద్వారా లౌకిక తత్వానికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి సెక్యులరిజం ఏదైతే ఉందో లౌకిక తత్వాన్ని కాపాడవలసిన ప్రభుత్వము ఆ పారాని చేర్చడం ద్వారా సెక్యులరిజానికి దెబ్బతీస్తూ ఉంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూ ఉన్నాం, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా ఈ పారా నెంబర్ 3ని తొలగించాలి. రెండవది ఎస్సీ క్రైస్తవులకు, ఎస్సీ ముస్లింలకు ఎవరైతే మతం మారుతూ ఉన్నారో క్రైస్తవులుగా వారికి ఎస్ఎస్ స్టేటస్ కొనసాగించాలి. మూడవది ఈ భారతదేశంలో లౌకికతత్వాన్ని కాపాడాలి. నాలుగవది ఎవరైతే భారతదేశంలో పౌరులుగా ఉన్నారో వీరందరి యొక్క మత విశ్వాసాలను కాపాడేటట్లు, మైనార్టీ హక్కులను కాపాడేటట్లు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైకాపాలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పలువురు జగన్ బండెక్కుతున్నారు. తాజాగా దేవరపల్లి గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు అంగర కిషోర్ ఆధ్వర్యంలో 40 మంది వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు వేసిన జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణ గారు, దాసరి మోహన్ కళ్యాణ్ గారు, వాసన్ శెట్టి వేణు గారు, దాసరి రాము గారు, అంగడి లక్ష్మీనారాయణ గారు, ఏలుమంచల్ గణేష్ గారు, జోషాపతి జోషి గారు, దాసరి వెంకట్ గారు, అంగర జయప్రకాష్ గారు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ జిల్లా మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపకాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ సూర్యప్రకాశ్రావు పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ ఇంజిన్ చేరుకునే వరకు ప్రమాదాన్ని ప్రాథమికంగా నివారించే జాగ్రత్తలను వివరించారు. అంటే అగ్ని ఇప్పుడు మన మాడుగుల లాంటి విలేజ్లో కొద్దిగా రూట్లు అనేవి కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి మనకి ఫైర్ వెహికల్ వచ్చేటప్పటికి కొద్దిగా ఈ ప్రమాదం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి టైంలో ఇనీషియల్ స్టేజ్లో ఫైర్ను పొటాప్ చేయడానికి మనకి ఈ అగ్ని హాస్పిటల్స్లో ఎక్స్టింగ్విషర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే డీసీపీ ఎక్స్టింగ్విషర్ అంటారు, డ్రై కెమికల్ పౌడర్. సో ఇది CO2 ఎక్స్టింగ్విషర్. అంటే అగ్ని ప్రమాదం అనేది మనకి ఇనీషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో దాన్ని చాలా సింపుల్గా ఆఫ్ చేయాలంటే మనకి ఈ ఎక్స్టింగ్విషర్స్ అనేవి యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపడానికి మాత్రమే ఇవి వాడతారు. ఇప్పుడు జనరల్గా మనకి ఈ ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఎక్కువ జరుగుతుంటుంది మా హాస్పిటల్స్లో. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎక్స్టింగ్విషర్స్ 2 రకాలు ఉన్నాయి, DCP 3 రకాలు ఉన్నాయి, DCP, CO2, తర్వాత ఫోమ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఫోమ్ అనేది ఈ ఎలక్ట్రికల్ ఫైర్ మీద వాడలేం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఈ DCP, ఈ CO2 ఎక్స్టింగ్విషర్స్ వాడుతుంటాం. ఈ DCP అనేది ఏంటి, దీని ఏమంటారు అంటే స్టోర్డ్ ప్రెజర్ అంటారు. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సూర్యప్రకాష్, CHCV మాడుగుల. ఈరోజు మన SHO గారి ద్వారా ఫైర్ సేఫ్టీ మెజర్స్ హాస్పిటల్లో తీసుకోవాల్సిన సేఫ్టీ గురించి మాక్ డ్రిల్ అలాగే ట్రైనింగ్ కండక్ట్ చేశారు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఏ పేషెంట్ కూడా ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో మా కమిషనర్ గారి ఆర్డర్ మీద మేము SHO గారిని అలాగే DFO గారిని రిక్వెస్ట్ చేయడంతో గవర్నమెంట్ ఆదేశంతో వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మాకు మాక్ డ్రిల్ అలాగే ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మేము ప్రాపర్గా ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇట్లే చేసుకోవాలనేది మా అందరికీ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. మీ అందరూ కూడా ఫ్యూచర్లో ఎలాంటి అయినా అవాంఛనీయ సంఘటన జరిగితే హాస్పిటల్లో ఈ ట్రైనింగ్ యొక్క ఉపయోగాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ ఫైర్ సేఫ్టీ యాక్సిడెంట్ అవ్వకుండా చాలా ముందుగా జాగ్రత్త తీసుకొని చాలా వరకు పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి మాకు ఇదంతా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది కూడా ట్రైనింగ్. ఇదివరకు ఏంటంటే ఈ చూపించిన డెమోలో అన్నీ కూడాను సిలిండర్స్ కానీ ఇట్లాంటి వాడకం కానీ తెలిసేది కాదు. ఇప్పుడు మేము కూడా చాలా డౌట్లు అడిగాం వాళ్ళకి. సో వాటిని చూసి అంటే మంట చూసి భయపడిపోయి పారిపోతే ఇంకెక్కువ పెద్ద యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. చిన్న మెజర్స్ మనం బెనిషియల్గా తీసుకుంటే చాలా ప్రమాదాన్ని నివారించని ఇప్పుడు చెప్పారు, అది కూడా డెమో చేసి చూపించారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మేము ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాం హాస్పిటల్లో. అలాగే ఏ పేషెంట్ కూడా హాని జరగకుండా చూసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. DFO గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫైర్ ఎలా చేయాలి, ఎస్టింగ్విషర్లతో ఎలా కంట్రోల్ చేయాలన్నది డాక్టర్ గారికి డెమో ఇవ్వడానికి వచ్చామండి. స్టాఫ్ తోటి డాక్టర్ గారికి డెమో ఇచ్చి స్టాఫ్ అందరికీ డెమో మార్కెట్లు చూపించాము. అంటే మనలో అన్నీ ప్రతి హాస్పిటల్కి ఇస్తున్నారా? మీది కమ్యూనిటీ హెల్త్ సెంటరు CHCని ఏరియల్ హాస్పిటల్కి ఇమ్మన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్కి మామూలు NOCలు ఉంటాయండి, వాళ్ళకి కూడా డెమోలు వేస్తామండి మార్కెట్కి. అలాగే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్కి, కాలేజీలకి, పెట్రోల్ బంకులు అన్నిటికి కూడా మేము వెళ్ళి 1 by 1 మార్కులు చేస్తుంటాం. ఇప్పుడు ఎన్ని చేశారు సార్? మనలో ప్రతి నెల చేస్తుంటామండి. ప్రతి నెల 4 వేసి 3 వేసి మా టార్గెట్ ప్రకారం చేసుకెళ్తుంటామండి. కళింగ కోమట్లో రాజకీయ చైతన్యమే తన లక్ష్యమని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ దామోదర్ రావు అన్నారు. శ్రీకాకుళం కళింగ వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు గొప్ప పదవి కట్టబెట్టినందుకు జీవితాంతం సామాజిక వర్గానికి రుణపడి ఉంటానన్నారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న కళింగ కోమట్లో రాజకీయ చైతన్యం నింపేందుకు కృషి చేస్తానన్నారు. కళింగ కోమటి రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క్ పాల్గొన్నారు. చాలా మంచి రోజు. పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క్ సింగ్ గారు, మరి అలాగే మన కార్పొరేషన్ చైర్మన్ అనురాగ్ సూర్బాబు గారు, పక్క అధ్యక్షుడు నాగరాజు గారికి, మైరాపల్లి రాజేష్ గారికి, అలాగే మోహన్ గారికి, రమేష్ గారికి, రాఘారావు గారికి, సర్వేశ్వర గారికి, భాస్కర్ రావు గారికి, లేదా మిగతా పెద్దలందరికీ కలిగి ఉన్నందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గత ఆదివారం 26వ తేదీన జరిగినటువంటి సమావేశంలో, పాల్పట్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు సుమారు 170 నుంచి 180 మంది ఎగ్జిక్యూటివ్ బాడీ వారు ఎన్నికై యాక్టివ్గా ఎన్నుకున్నందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, పాలాభివందనలు తెలియజేస్తున్నాను. అయితే నాకు చెప్పినటువంటి బాధ్యత చిత్తశుద్ధితో చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
అయితే ఇచ్చాపురం నుంచి కడవరకు ఉన్నటువంటి కలింగ వయసులో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి తర్వాత వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ గతంలో పనిచేసి రాజకీయాలకు ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళు రాజకీయ చైతన్యం తేడానికి నా వంతుగా ఈ సంఘానికి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ ఈ పత్రికాముఖంగా తెలియజేస్తుంది. గతంలో కొంతమంది పెద్దలు చెప్పారు, మనకి వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో నినాదాన్ని చెప్పారు. అంటే ఎక్కడా కూడా పేదవాడు ఉండకూడదు, పేదరికి ఉండకూడదని. సుమారు ఈ వేదిక ముందు పెద్దలే కాకుండా ఈ రాష్ట్రంలో కలిగిపోయిన పెద్దలందరూ కూడా ముందుగా మన కలిగిపోతున్న పెద్దల్ని ప్రతి ఒక్కరూ 10 కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం. ఊర్ల హరిబాబు గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా, అదే రకంగా ధర్మాన ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో 2004 నుంచి 1904 ఎలక్షన్లో చురుకైన పాత్ర పోషించి ఒక కార్యాలయ బాధ్యత విషయంలో కానీ, ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ అసైన్మెంట్ కమిటీ సమావేశంలో కానీ, ఫుడ్ కమిటీ సమావేశంలో కానీ తన పాత్ర పోషిస్తూ జిల్లా నాయకత్వంలో పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు కానీ, స్పీకర్ గారు కానీ, మా కృపారాణి గారు కానీ, అదే రకంగా అప్పలరాజు గారి శాస్త్రం అందరితో వీరభద్రస్వామి గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉండి అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఒక సురక్షితమైన కార్యకర్తగా, ఒక క్రియాశీలమైన కార్యకర్తగా అందరితో గుర్తింపిన కొట్ల దాము గారికి ఈరోజు రాష్ట్ర కలింగ వయసు వ్యవహారాల కమిటీ చైర్మన్గా కోనాల శ్రీని గారు నియమించినందుకు కార్పొరేషన్ ద్వారా, నా ద్వారా, మా డైరెక్టర్ ద్వారా నేను కొత్తగా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో 6,400 పొలాలు ఉన్నాయి, 6,400 పొలాలు ఉన్నాయి. ఇంతవరకు 5,000 పొలాలు చట్టసభలో అడుగుపెట్టలేదు దేశంలో. ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని కులాలకి సామాజిక న్యాయం జరగాలి, విద్యలోనా, వైద్యులోనా, ఆరోగ్యంలో ప్రస్తుతం ఈ రోజుల్లో కలింగ వయసు కూడా రాజకీయ ప్రాధాన్యత రావడానికి గతంలో తౌటి గారు కానీ, వరం గారు కానీ, డంకాల బాబు గారు ఎంతోమంది పెద్దలు రాజకీయంలో పాత్ర పోషించారు. ఆ తరంలో తర్వాత తరంలో వచ్చినట్టుకల్లా దురదృష్టవశాత్తు ఈ జిల్లాలో 18 మేజర్ పంచాయతీలు, 16 మేజర్ పంచాయతీలు కలిగి వస్తుంది రావాలి. మండలీలుగా తీసుకోవడం వల్ల ప్రతి మేజర్ పంచాయతీ కూడా ఎస్సీకి రిజర్వేషన్ అయిపోయింది. రాజ్యాంగ స్ఫూర్తి మేము వ్యతిరేకం కాదు, మేము గౌరవిస్తాం రాజ్యాంగాన్ని. కానీ రాజకీయం మేము నష్టపోయాం కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీ మెంబర్లుగా, గతంలో ఎంపీటీసీ, సర్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్లుగా చాలామంది పనిచేశారు. కాబట్టి రాజకీయ నామినేట్ పదవుల్లో యూనివర్సిటీ టికెట్ మెంబర్లు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, అదే రకంగా డైరెక్టర్లు కానీ, రాష్ట్రంలో నామినేట్ పదవులు కానీ, సంస్థాగత విషయాల్లో చురుకైన పాత్ర పోషణ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో నాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఏర్పాటు చేసి, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రాజకీయ చిత్రం బాధ్యత కొట్టదామని ఉంది. ఒక బాధ్యత పదవి తీసుకోవడం అనేది గొప్ప కాదు, ఆ తీసుకున్న పదవికి న్యాయం చేయడం అనేది గొప్ప విషయం. దాము గారి మీద పూర్తిగా మాకు నమ్మకం ఉంది, ఆ ఏర్పాటు చేయగలం. ఈరోజు మరి నాగరాజు గారు మాట్లాడినా, కోనాల శ్రీని మాట్లాడినా, పెద్దల మీద కార్యక్రమం చేసినప్పుడు కూడా ఈరోజు గొప్పతనం ఏంటంటే ఆదిలా ఫౌండేషన్ చైర్మన్ గారు, పెద్దలు ఆదినాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చే కార్యక్రమానికి నిజంగా సుపరిణామం. ఢిల్లీ ఎవరిలో కూడా ఉద్యోగ రీత్యా, ఆరోగ్య రీత్యా, ఏ పార్టీ రీత్యా కూడా అక్కడ ఫౌండేషన్ ద్వారా. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆందోళన వెలుబుచ్చిన తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ దళిత ప్రతిఘటన పేరిట నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలో దళితుల నిర్బంధంపై నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ సెల్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్న ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर. దళితులపై దాడులు, దళితులపై దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితులపై దాడులు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, చదువుల రారాజు, చదువుల రారాజు, చదువుల రారాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడా నడటం లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. ఎక్కడ చూసినా దళితులను నిర్బంధించి కొట్టడం, చంపడం కూడా చేస్తున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు
16 లోన్లు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, భూమి కొనుగోలు పథకాలు అన్నీ ఎత్తివేశారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కూడా 1 to 10th క్లాసు మా దళిత పిల్లలు చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం ప్రవేశపెడితే ఈయన వచ్చి ఆ పథకాన్ని రద్దుపరిచారు. ఇప్పుడు మా దళితులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? గత ప్రభుత్వంలో దళిత కుటుంబాలు అందరూ ఆనందంగా ఉంటాయి. ఈరోజు ప్రతి దళిత కుటుంబం కూడా ఏడ్చుకొని కూర్చునే రోజులు ఏర్పడ్డాయి. అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని త్వరలోనే దళితులందరూ ఐక్యతగా ఉండి దించుతాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని మీ దళితుల తరఫున మేము కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో జనతా ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తోంది. విధి వంచితులకు చేయూత ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురంలో పుట్టుకతో దివ్యాంగుడైన గోవిందు కుటుంబానికి జీవనోపాధి కల్పించింది. 30,000 రూపాయల నగదుతో బడ్డీ కొట్టు పెట్టించారు జనతా ఫౌండేషన్ సభ్యులు. అధ్యక్షుడు జమ్ము ప్రవీణ్ చక్రవర్తి సహకారంతో బడ్డీని ఏర్పాటు చేశారు. కాశీ, అనిల్, కరుణారాజు, సువర్ణం, మణికంఠ, మణిదీప్, శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మా ధన్యవాదాలండి. మరి మా కుటుంబాన్ని ఎంతగానో ఆరాధించి ఈరోజు కాళ్ళ మీద నిలబడేలాగా సార్ గారు పట్టు పెట్టించారండి. సార్ గారు వచ్చింది. మరి మేము ఆయన చిన్న మరి ఆయన ఎంతో మేలుకుంటుందండి. అలాగే సాధ్య ఫౌండేషన్ వారందరికీ మరొకసారి ధన్యవాదాలండి. మరి నా కరపాల విషయంలో కూడా ఎంతగానో మందుల విషయంలోనూ స్కానింగ్స్లో సాయం చేశారని నాకు కూడా మరి ఇచ్చిన సార్కి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. సార్కి నిలబడాలని మరి దేవుడు కూడా మోగించలేదు. సార్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. చాలా ఆదరించారని మమ్మల్ని నిజంగా ఈరోజు ఎవరు ఆదరించలేరండి. మరి పని లేకపోతే 100 రూపాయల కోసం చూసారు సార్. అదే రోజు సాధ్య ఫౌండేషన్ సార్ కనిపించి 100 రూపాయలు ఇచ్చారు. పట్నం చెందిన మన గోవింద్ అనే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి గత 2 సంవత్సరాల నుంచి కరోనా సమయం నుండి కూడా మనోడికి ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఆ సమస్య మన జనతా ఫౌండేషన్ తరఫునకి మన మణికంఠ అనే ఒక అబ్బాయి తీసుకురావడం వల్ల మనం వెళ్ళి ఆయన పరిస్థితి ఏంటని చూసి అక్కడ ఏదైతే అవసరం ఉందో అది మన ఉపాధి కల్పించాలనే కాన్సెప్ట్ తోటి అది ఒక 30,000 ఖరీదు చేసేగల ఒక బడ్డీ కొట్టు, అందులో సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క మన సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ జిల్లాలో నాటుసారా తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మాడుగుల మండలం ఎల్ గవరవరం కొత్తవలస గ్రామ శివారులో కొండ ప్రాంతంలో నాటుసారా తయారీ బట్టీపై ఎక్సైజ్ సీఐ సింహాద్రి మెరుపు దాడి చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2,400 లీటర్ల బెల్లపు బూట, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నువ్వు కొద్దిగా ముందుకు రారా బాబు రమేష్, అలా ఉండదు. సంస్కరణల పేరుతో జీవీఎంసీ నూతనంగా ప్రవేశపెట్టిన చెత్త పన్ను ఎందుకు కట్టాలని సిపిఎం ప్రశ్నించింది. ప్రజలంతా పాలకులపై తిరగబడాలని సిపిఎం నాయకులు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం కార్పొరేటర్ గంగారాం మాట్లాడుతూ చెత్త పన్ను విధానాన్ని ప్రశ్నించాలన్నారు. కరోనా విపత్తు సమయంలో చెత్త పన్నులు విధించి ప్రజలపై భారం మోపటం విచారకరమన్నారు. ధర్మం కాదు, న్యాయం కాదు. మీరు తప్పు చేశారు కాబట్టి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి మీ ఓటు ముద్ర వేశారు ఈ ఆస్తి పన్నుకి. అది చెప్పుకోవాలి తప్ప ఇప్పుడు మేము గొప్ప ఘనకార్యం చేశామని గొప్పలు చెప్పుకోవటం అనేటువంటిది తగని పని. అలాగే ఇప్పుడు చెత్త మీద పన్ను వేశారు, 120 రూపాయలు వేశారండి. ఈ 120 రూపాయలు వచ్చే సంవత్సరం 160 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత 2023కి 200 రూపాయలు అవుతుంది. 2025 నాటికి 300 రూపాయలు అవుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం మరలా ఎన్నికలలో పట్టాలకి చెత్త మీద పన్ను 300 అవుతుంది, మురుగునీటి మీద పన్ను 300 అవుతుంది, నీటికి మంచినీళ్లు ఛార్జీలు మీటర్లు పెట్టి అది దాదాపు 500 రూపాయల నుంచి 700 రూపాయలు అవుతుంది. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పమనండి వైసీపీ పాలక వర్గాన్ని. లేదు ఇవన్నీ తప్పు, మేము ఆ విధంగా పెంచమని వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సంతకంతో
ఈ ప్రతిపక్ష పార్టీలు సిపిఎం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఇవి వాస్తవమని ఒక కరపత్రం వేసి పంచమనండి. వాళ్ళకి ఏమన్నా ప్రజల ఎడల అభిమానం ఉంటే మేము చెప్పే తప్పంటే మున్సిపల్ కమిషనర్ దాటి ఒక కరపత్రం వేసి పంచమనండి. నిన్ననే కదా ఆ మున్సిపల్ కమిషనర్ పేరుతోటి మీరు కరపత్రం వేసి పంచారు. ప్రతి ఇంటికి 120 రూపాయలు కట్టండి, కట్టకపోతే మీ చెత్త మేము తీసుకెళ్ళాం, మీ మీద పెనాల్టీ వేస్తామని ఇంటింటికి కరపత్రం పెంచారు. ఎంత దారుణమయ్యా! చెత్త మీద కమిషనర్ సంతకంతో మీరు పంచారు కదా, సిగ్గుపడాలి. సిగ్గుపడకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము గొప్పగా చేసాము, పాలక పక్షాలు ప్రతిపక్షాలకి అవగాహన రాహిత్యం అంటే అవగాహన రాహిత్యమే. మేము ఆస్తి పన్ను పెంచాలని చెప్పడం అనేది మా అవగాహన రాహిత్యమే. మీరు బాగా పన్నుల మీద పన్నులేసి ఇది చెప్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల గురించి గొప్పగా చెప్పారు వాళ్ళు. అటువంటి వాళ్ళని దొంగలుంటే పట్టుకొని ఏరి వాళ్ళ మీద పన్ను వేయండి. మరి గంగవరం పోర్ట్ 2 ఏళ్ళు అయింది మీరు వచ్చి, నేను కాగితం పెట్టాను మీకు, మీ కౌన్సిల్ పాలక పక్షాన్ని పెట్టండి, కౌన్సిల్లో మాట్లాడాను. గంగవరం పోర్ట్ అనేటువంటిది ఏడాదికి 700 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుంది, అది రూపాయి ఆస్తి పన్ను చెల్లించట్లేదు. ఆ గంగవరం పోర్టు మీద 30 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఏమని చెప్పాను. మరి ఎందుకు ధైర్యం లేదా, మీకు దమ్ము లేదా? రండి వెళ్దాం, నేను ఇప్పుడు రెడీ, సిపిఎం కార్పొరేటర్గా నేను రెడీగా ఉన్నాను. వైసీపీ మన గంగవరం పోర్ట్ గేట్ దగ్గరికి వెళ్దాము, మీ కార్పొరేటర్లు అందరూ రండి, మేము వస్తాము, అక్కడ కూర్చున్నాం, వాళ్ళకి లారీ కూడా బయటకు రాకుండా చూద్దాం. ఆస్తి పన్ను ఎందుకు కట్టరో మేము సవాల్ చేస్తున్నాం, రండి వెళ్దాం. ఆ విధంగా కట్టినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనం యాక్షన్ తీసుకుందాం. అంతేకాదు సామాన్య ప్రజల మీద పన్ను పొడిచేస్తే ఈ కరోనా కష్టకాలంలో ఈ పన్నులు ఎలా భరిస్తారనేటువంటిది నేను వైసీపీ పాలక వర్గాన్ని అడుగుతూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవి సుబ్బారెడ్డి, అభిమాన నేతకు వెల్లువెత్తిన అభినందనలు. దళిత క్రైస్తవ ముస్లింలకు ఎస్సీ హోదాకు డిమాండ్, జిల్లా కేంద్రాల్లో దళిత క్రైస్తవ ఐక్య వేదిక నిరసన. చేనేతకు వైకాపా ద్రోహం చేసిందన్న మాజీ మంత్రి, నవరత్నాలతో మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని రాజప్ప ఎద్దేవా. విజయనగరం డీసీఎంఎస్ చైర్పర్సన్ భావన బాధ్యతల స్వీకరణ, రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.